సురక్షితంగా ఇక్కడ నిలబెట్టినందుకు వందనాలు. నేను ఎన్నో ఇబ్బందులు ఇప్పుడు మిమ్మల్ని ఆదరించిన తండ్రి. అది డ్యూటీ దగ్గరైనా కానీ ఎక్కడైనా కానీ నాకు అంటే నేను తెలుగు మీడియం చదువుకున్నాను. అక్కడ మేడ్చల్లో ఇచ్చారు నాకు డ్యూటీ. రావడం కూడా డ్యూటీ రాకముందే దేవుడు ఇల్లు ఏర్పరిచారు మాకు ఇక్కడ దగ్గరికి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా టైంకి వెళ్ళిపోతే 5 నిమిషాల్లో. దేవుడికి వందనాలు. అక్కడ కూడా సార్ వాళ్ళు కానీ అందరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవుడిని అక్కడ బయటికి వెళ్ళకుండానే ఫీల్డ్ వర్క్ వెళ్ళకుండానే ఆఫీస్లోనే ఉంచేటట్టుగా దేవుడికి వందనాలు. మామూలుగా అయితే ఫీల్డ్కి వెళ్ళాలి, అక్కడ ఎవరు లేరు ఆఫీస్లో ఒకటే చేయడానికి. స్టోర్ ఉంది, స్టోర్ చూసుకోమన్నారు. దేవుడి నామానికి వందనాలు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ దేవుడి నామం నిలబెట్టినందుకు వందనాలు. సాక్ష్యం ఇంకొకటి, అమ్మాయి కూడా 10th క్లాస్లో అసలు స్కూల్ ఫస్ట్ వచ్చింది. దేవుడి నామానికి వందనాలు. ఆంటీ ప్రేయర్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కానీ ఆంటీ ప్రేయర్ చేయించుకొని వెళ్ళాము. దేవుడి నామానికి వందనాలు. మంచి క్లాస్ ఫస్ట్ స్కూల్ టాపర్గా నిలబెట్టిన మిక్స్డ్ గర్ల్స్ హై స్కూల్. దేవుడికి ఇది కూడా పెద్ద సాక్ష్యం స్టోర్లో పెట్టారంటే దేవుడికే ఘనత. దేవుడికి వందనాలు. చేసిన గొప్ప మేళ్ళు. నా కొడుకు చనిపోయి ఇప్పుడు 2వ సంవత్సరం అవుతుంది. కానీ నా కొడుకు చనిపోయినాక కూడా 1 సంవత్సరము జాబ్ రాలేదు. అది సాలరీ దగ్గరికి అక్కడ ఇక్కడ కొడుకుని పెట్టుకొని బాగా సంవత్సరం తిరిగినాము. తిరిగిన తర్వాత మళ్ళీ సంవత్సరానికి ఆయన చనిపోయిన దినంటే సంవత్సరం రోజే ఈమెకు జాబ్కు ఈమెకు లెటర్ వచ్చింది. దేవుడు ఎంతో ఇది చేసింది. సంవత్సరం అంతా మేము ఎంత కష్టపడినామంటే పొద్దున రమ్మంటే సాయంత్రం రావాలి, సాయంత్రం రమ్మంటే పొద్దున రావాలి. డ్యూటీ కొరకు 1 సంవత్సరం చాలా బాధపడినాం. కానీ ఎక్కడంటే సిద్దిపేట మళ్ళా గుంటూరు ఇక్కడెక్కడ దూరము వేస్తాము, అక్కడనే ఉండాలా చేయాలని అన్నాడు. దేవా నీ చిత్తం. చిన్న పిల్లలు ఉన్నారు, మేము ఎక్కడ పోలేదు అంటే నేనైతే దేవుడికి బాగా ప్రేయర్ చేసుకుంటుంటే దేవాల కూడలు అంతా వయసు పిల్లలు నేను ఎక్కడ పెట్టుకొని ఉంటాను, పిల్లలను పెట్టుకొని నేను ఇక్కడ ఉంటే ఆ మొక్కది అక్కడ ఎట్లుంటుంది నాయన అనేసి నేను దేవుడికి బాగా ప్రేయర్ చేసుకుంటుంటే అంటే నేనున్న బిడ్డ ఆలస్యమైన మనమేలే అనేసి ఇట్లా దేవుడు మాట్లాడతాడు. నాకు ఏదైనా ఆపద వచ్చిందంటే ఆపత్తులో నేను ఉంటాను బిడ్డ, నీకు తోడు ఉంటాను, ఎదురాల పట్ల నేను గొప్ప మేలు చేస్తా అనేసి నాకు దేవుడు మాట్లాడుతుండే. దేవుడు వల్ల అంత దూరం అంటే ఇక్కడైతే ఇక్కడ రాదమ్మా. ఆఫీసర్ సాలరు ఒక మేడం రైల్లీలో ఇది చెంచల్ భవన్లో ఒక మేడం అయితే ఎట్లా కోపం వచ్చిన తిట్టేస్తుండే. వాళ్ళ కాళ్ళు ఏళ్ళు మొక్కినమ్మా నేను జాబ్ కొరకు. సార్ మీకు దండం చేస్తారు సార్, దూరం ఉంది సార్, చిన్న పిల్లలు ఉన్నారు సార్, ఇప్పుడు వాళ్ళు స్కూల్ ఇదిగా అయిపోతాయి సార్ అట్లా ఇట్లా అనేసి అంటే సరే మామ అక్కడైతేనే ఉన్నాయి వేకెన్సీలు, ఇక్కడైతే ఎక్కడ లేవు, అందరూ ఇక్కడ ఖాళీ లేవు, ఈమెకు జాబ్ కొరకు ఇక్కడ వెళ్ళలేవు అనేసి అంటే సరే అనేసి మన మంత్రి సార్ ఉన్నాడు కదా మరి నాయక్ ఆయన దగ్గర కొంచెం ఆయన చాలా హెల్ప్ చేసిండు. సరే అమ్మా మీరు ఆయన దగ్గరికి పోతుండే అమ్మా మన చర్చిన మరేమ్మా మన చర్చిన భాస్కర్ అయితే ఆయన దగ్గరికి పోయినాం. ఆయన సరే అమ్మా నేను మంచి పెద్ద సాలరకు డిఆర్ఎంకు జిఎంకు వీళ్ళకి అందరికి ఫోన్లు చేసుకుంటా అన్నా. అయితే చూడు మీరు ఇక్కడ ఆమెకు చిన్న పిల్లలు ఉన్నారు, ఇక్కడెక్కడో ఇది చేయండి అంటే సరే సార్ ఇక్కడైతే లేదు, మేడ్చెల్లో ఉంది, మళ్ళీ మీరు అక్కడైతే మేడ్చెల్ అయితే పర్వాలేదు అప్ అండ్ డౌన్ వస్తారు సార్ అనేసి ఇక మేము 15 తారీఖు జూన్ 15 తారీఖు 13 తారీఖు లెటర్ వచ్చింది. ఆయన చనిపోయిన దినమే. 1 సంవత్సరం దేవుడు పరీక్ష పెట్టిండు. దేవుడికి వందనాలు. సంవత్సరం రోజులు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా తిరిగినాం చేసినాము. అయిన తర్వాత దేవుడు ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసిండు, ఈమెకు మేడ్చెల్లో జాబ్ వస్తుంది, ఇక్కడ మీకు ఇల్లు ఎక్కడెక్కడ ఇంట్లో కూడా తిరిగినామమ్మ, ఎక్కడ దొరకలేవు. లాస్ట్కి ఇక్కడ మా కొడుకు జాబ్ చేసే ఆయననే ఆయనకు బోకర్లు ఉంటారు కదమ్మా, ఇక్కడ ఇల్లు చూపించిండు, 20,000 కిరాయి
మళ్ళీ ఉంటారంటే ఎంతైనా పర్వాలేదు మాకు ముందు ఇల్లు అక్కడికి క్వార్టర్స్ కాల్ చేయాలి కదా అని దేవుడికి ఏర్పాటు చేసిండు. చేసినాక ఈమెకు మేడ్చల్లో జాబ్ వచ్చింది. దేవుని వందనాలు. కానీ అన్నిట్లో మేలు మాకు ఇప్పటి వరకు ₹1 అప్పు దేవుడు మటుకు మాకు ఒకరికి చేజాపని సంవత్సరం రోజులు కూడా. కానీ ప్రతి దాంట్లో మాకు దేవుడు తోడు నీడగుంటాడు. కానీ నా కోడలు కూడా మంచి ఇది మంచి దగ్గర ఇది చేసింది పిల్లలకి. ఈమెనైతే చదువుతుందో లేదో అనుకున్నాం 10th క్లాస్లో పాస్ కావడానికి. ఏం మార్క్స్ బుక్ అంటే నువ్వు అవన్నీ అనుకోకున్నా అని నేను పాస్ అవుతాను లేదు అభ్యాసంలోనే జీసస్ అని రాసింది ఎందుకు చదవదు అనేసి నేను ఫస్ట్ ర్యాంక్ వస్తాను, నేను మా దేవుని పేరు నిలబెట్టుకుంటా అనేసి అదే విధంగా దేవుడు అన్నిట్లో మాకు స్కూల్లో ఫస్ట్ వచ్చింది. ఇక మాకు అందరికీ ఇక మాకు భర్తలు లేని వాళ్ళకు దేవుడే మాకు తోడు నీడగున్నాడమ్మ. మీ ప్రార్థనతోని అమ్మ ఏమన్నా అయిందంటే ముందు వీళ్ళంతా నీ చేతుల మీదనే పెరిగి నువ్వే వీళ్ళకి పెళ్ళిళ్ళు అన్నీ నీ దారనే మీ ఆశీర్వాదంతో దేవుని ఆశీర్వాదంతో ఇది చేసి ఇక దాల్యమ్మ పెళ్ళి కూడా నువ్వే ప్రార్థనలో పెట్టండి. డాలి పెళ్లి చేయాలా, కొడుక్కి మళ్ళా పుట్టినరోజులు చేయాలా, అన్న ప్రసవం చేయాలా, దేవుడు చిన్న సాక్ష్యం చేయించింది కాక ఆరోగ్యం